బ్రేకింగ్ చూస్తున్నాం. భారత అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షాకింగ్ న్యూస్ చెప్పేసింది. 2026 ఫైనాన్షియల్ ఇయర్ లో తన మొత్తం వర్క్ ఫోర్స్ నుంచి 2% ఉద్యోగులను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇది ప్రధానంగా మిడిల్ సీనియర్ మేనేజ్మెంట్ ని ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త మార్కెట్లోకి ప్రవేశించడం, కొత్త టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడం, ఏఐని అమలు చేయడం వంటి కారణాల వల్ల కంపెనీ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడంలో భాగంగా దాదాపుగా 12,200 ఉద్యోగులకు లే ఆఫ్ పలకనుంది. ఈ నిర్ణయం కష్టతరమైందని కంపెనీ సీఈఓ కె కృతివాసన్ అన్నారు. ప్రస్తుతం టీసీఎస్ లో మొత్తం 6.13 లక్షల మంది ఉద్యోగులు కొనసాగుతున్నారు. భారత అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. 2026 ఫైనాన్షియల్ ఇయర్ లో తన మొత్తం వర్క్ ఫోర్స్ నుంచి 2% ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రధానంగా మిడిల్ సీనియర్ మేనేజ్మెంట్ ని ప్రభావితం చేస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త మార్కెట్లోకి ప్రవేశించడం, కొత్త టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడం, ఏఐని అమలు చేయడం వంటి కారణాల వల్ల కంపెనీ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడంలో భాగంగా దాదాపుగా 12,200 ఉద్యోగులకు లే ఆఫ్ పలకనుంది. ఈ నిర్ణయం కష్టతరమైందని కంపెనీ సీఈఓ కె కృతివాసన్ అన్నారు. ప్రస్తుతం టీసీఎస్ లో మొత్తం 6.13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.